హలో అండి, దిస్ ఈజ్ రోజా విజయ్ క్రియేషన్స్. ఇందులో నేను మీకు బొమ్మిడాయల కర్రీ ఎలా వండాలో చెప్దాం అనుకుంటున్నాను. మా ఆయన మా కోసం బొమ్మిడాయలు తీసుకొచ్చి కర్రీ వండమని చెప్పిండు. అందుకని చెప్పి నేను ఇప్పుడు బొమ్మిడాయల కర్రీ ఎలా వండాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ బొమ్మిడాయలు తీసుకుని అవి చాలా పొడుగ్గా ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని ముందే మనం వేయించాలన్నట్టు, పెనంలో పెట్టేసి వేయించాలి కాబట్టి పెద్దగా ఉంటే వేయించడం కష్టం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా వాటిని మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలానే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో కొంచెం వేస్టేజ్ నార్మల్ వాటి హెడ్ లాంటివి ఇలాంటివి ఉంటాయి, వీటిని మాత్రం పక్కన తీసి పడేయాలి. ఆ వేస్టేజ్ అన్నట్టు మిగతా వాటిని మనం పెనం ముక్కుడు పెట్టేసి వాటిని అలా మామూలుగా సిమ్లో పెట్టేసి వేయించాలండి. అలా వేయించడం వల్ల వాటికి ఉన్న పైన పొట్టు లాంటిది ఊడిపోతూ ఉంటుంది. మనం ఒక 10-15 మినిట్స్ అలా వేయించుకుంటూ ఉంటే దానికి ఉన్న పొట్టు మొత్తం అలా ఊడిపోతూ ఉంటుంది. కాసేపు అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పొట్టును మెల్లిమెల్లిగా అలా మనం ఒక 5 మినిట్స్ దాకా అలా వేయిస్తూ ఉండాలండి. వేయించి స్టవ్ ఆఫ్ వేసి వాటిని పక్కన పెట్టుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఆ పొట్టు తీయాలండి. వాటిపైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును మనం మెల్లిగా వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని మెల్లిమెల్లిగా తీసేసుకొని వాటిని మనం చూస్తున్నారు కదా అలా నీట్గా మనం వాటిని క్లీన్ చేసుకోవాలి. పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వాటిని వాటర్లో వేసి మళ్ళీ మనం వాటిని నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే అవి బొమ్మిడాయలు అంటే మామూలుగా బయట ఎండకు ఆరేస్తూ ఉంటారు కదండి, అందుకని చెప్పి వాటికి డస్ట్ అలా ఉంటుంది, మట్టి లాంటిది. అందుకని చెప్పి నేను వాటర్లో వేసి క్లీన్ చేశాను. ఈలోపు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వాటి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్లో ఎంత డస్ట్ అది కనిపిస్తుందో. డస్ట్ ఎక్కువగా ఉందని చెప్పి నేను మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని అందులో మళ్ళీ కడుగుతున్నాను నేను. మీరు కూడా అలా మంచి నీట్గా వాష్ చేసుకోండి. అలా అయితే డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది, మొత్తం డస్ట్ అంతా పోతుంది. మనం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మామూలుగా జీలకర్ర, ఆవాలు అవి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసి వేయించాలండి. అవి బాగా వేగుతూ ఉంటే మనం ఏం చేయాలని అంటే ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా మంచిగా బాగా వేయించాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి బాగా. అవి వేగేంతసేపు వాటిని మొత్తం కలుపుతూ ఉండాలి, మాడనివ్వకుండా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం, ఎందుకంటే అవి తొందరగా మగ్గుతాయని. దాని తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్నాం కదండి బొమ్మిడాయలు, వాటిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని వాటిని ఫ్రై చేయనివ్వాలి. ఆయిల్ మీదకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయాలండి, చాలా బాగుంటుంది. అలా అయితే మంచిగా వేగినట్టు ఉంటుంది. దాని తర్వాత అందులోకి పచ్చి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటిని మొత్తంగా కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలానే కలపండి. మనం దీనికి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే మీరు ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినాలనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. కారం వేసిన తర్వాత వాటిని మొత్తం కలిపేసి దాంట్లోకి మనం టమాటా కట్ చేసాం కదండి, ఆ టమాటా ముక్కలు అందులో వేసుకొని కలపాలి. అలా ఒక 10-15 మినిట్స్ వాటిని కలిపిన తర్వాత వాటిని బాగా బాయిల్డ్ చేయాలండి. అవి బాయిల్డ్ అయిన తర్వాత మనం అందులోకి కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అవి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఏముందండి, అంతే, కర్రీ అంతా అయిపోయినట్టే. లాస్ట్కి మనం కొత్తిమీర అది వేసుకొని వేయించిన ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని వాటిని కలిపేసుకోవాలి. అంతే, రుచికరమైన బొమ్మిడాయల కర్రీ రెడీ అవుతుంది. నా ఛానల్ మీరు చూస్తున్నారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బొమ్మిడాయల కర్రీ మాత్రం సూపర్గా ఉందండి, నేను కూడా టేస్ట్ చేశాను. మీరు కూడా ఈరోజు మీ ఇంట్లో బొమ్మిడాయల కర్రీ వండుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా, పెద్ద కష్టమేం కాదు, కాకపోతే కాస్త స్మెల్ వస్తుంది అంతే. బాయ్ బాయ్.